శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ 12 నుంచి 18 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ప్రస్తుతం రాశి అందే రాహుగ్రహ సంచారం, అందువలన వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంటాయి. అంటే ప్రతి పని షార్ట్ కట్లో చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పని సకాలంలో పూర్తి చేయకుండా దాన్ని వాయిదా వేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఏదో ట్యాక్స్లు కట్టాలి, రిజిస్ట్రేషన్ చేయించాలి, ఇవన్నీ కూడా చేయకుండానే ఈ వాహనాలు అవి వాడటం అది జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ కుంభరాశి వారికి అనుకోకుండా సడన్గా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యకలాపాల్లో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడం మంచిది. అంటే ట్యాక్స్ తొందరగా కట్టడం, ఇన్సూరెన్స్ చేయించుకోవడం, మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం, అటువంటి వాటిలో నెగ్లెక్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. అంటే సడన్గా వచ్చినప్పుడు అప్పుడు మీ చేతిలో చేయి దాటిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కంప్లీట్గా ఈ రాశి వారు జాగ్రత్త పడుతూ ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. ఇక ప్రధానంగా ధనస్థానంలో 4 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఇది రవి యొక్క ధనస్థాన స్థితి చాలా వరకు మీకు కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ సహకారం కానీ స్కాలర్షిప్ కానీ లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీ కుటుంబానికి అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. చాలా కమాండింగ్గా మీరు మాట్లాడుతుంటారు. అలాగే ఏదన్నా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసము ఎండోమెంట్స్లో నామినేటెడ్ పోస్టులకు కానీ అలాగే రాజకీయ పదవికి కానీ ప్రయత్నం చేస్తుంటే అది ఈ సమయంలో సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీకు వారసత్వంగా రావాల్సి ఉన్నది ఏదైనా ఉంటే, మీ తండ్రి గారో తాతగారో ఆ ఉద్యోగం చేసి విరమించి ఉన్నా, మీకు ఏదన్నా ఒక వారసత్వంగా ఒక పదవి రావాల్సి ఉన్నా, అది ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం వల్ల ప్రభుత్వ పదవి వచ్చే అవకాశం ఉంది. అది ఇంచుమించుగా ఎక్కువగా ఎండోమెంట్ సంబంధించింది చెప్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ సమయంలో ఈ 14వ తారీఖు తర్వాత రవి తృతీయ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్ళడం వల్ల చాలా వరకు మీ యొక్క వివాహ ప్రయత్నాలు లాంటివి ఏమన్నా ఉంటే ఫలిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా, వివాహపరంగా, వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలు సరిదిద్దే ప్రయత్నంలో మీరు చక్కగా దాన్ని సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. మీ యొక్క అభివృద్ధికి, మీ ప్రయత్నానికి ఒక ప్రభుత్వ సహకారం కానీ, ప్రభుత్వ అధికారుల సహకారం కానీ, లేదంటే మీ తండ్రి గారు, మీ బంధువుల సహకారం కానీ లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల, కుజగ్రహం కూడా అక్కడ చేరడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు కనబడుతుంటాయి. సడన్గా వచ్చే ఆదాయం, సడన్గా వచ్చే నేమ్ అండ్ ఫేము మీ కుటుంబ సభ్యుల్ని కొద్దిగా ఈగో ప్రాబ్లమ్స్తో ఒకరినొకరు లెక్క చేసుకోకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ సమయంలో ఎవరో ఒకరు మీ కుటుంబం నుంచి దూరంగా వేరే వెళ్ళడం జరుగుతుంది. అయితే కుటుంబం కొంతవరకు స్ప్లిట్ అయి మీ కుటుంబంలో ఎవరో ఒకరు వేరే కాపురం పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా ఎక్కువగా చెప్తూ ఉంది. దాంతో బుధగ్రహం కూడా మీకు ధనస్థాన సంచారం వల్ల ఈ కుజుడు, ఈ బుధుడు, శని గ్రహాలు లిటిగేషన్స్ ఏర్పడుతుంటాయి. కుటుంబంలో ఒకరి మీద ఒకరు బ్లేమ్స్ పెంచుకోవడం, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం, ఈ విధంగా కుటుంబ పరువుని రచ్చపెట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ కుటుంబ ప్రతిష్టకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబ వ్యవహారాల్లో చాలా చికాకులు ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే రాశి యందు ఉన్నటువంటి రాహు ప్రభావం కుంభరాశి వారు కూడా దాన్ని మరింత ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప దాన్ని ఏమాత్రం తగ్గించే ప్రయత్నం చేయకపోవడం కూడా చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బట్ చివరి నిమిషంలో ఎవరో ఒకరు మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ చేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి గురువు కుంభరాశిని వీక్షించడం వల్ల అప్పటికప్పుడు మీ పొరపాటు సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళి మళ్ళీ కుటుంబం అంతా కలిసే విధంగా మీ చేసే ప్రయత్నం వారం చివరిలోనూ, నెల చివరిలోనూ నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు, ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు
ఒక చక్కని పరిష్కార మార్గం. ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారానికి కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదైనా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయించవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదైనా గోశాల దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదైనా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.